నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళల ఆర్థిక స్వావలంబనతో సమాజ పురోగతి సాధ్యమన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీష. మహిళలు అన్ని రంగాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదగటం అభినందనీయమని ప్రశంస. నగరంలో మహిళలకి రక్షణ కల్పించేందుకు 1500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్న నగర సిపి రాజశేఖర్ బాబు. సీసీ కెమెరాల సంఖ్య 10,000కు పెంచుతామని వెల్లడి. గంజాయి తాగి మహిళలపై నేరాలకు పాల్పడే వారిని గుర్తించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్న సిపి. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై అమరావతి బహుజన ఐకాస నేతల ఆగ్రహం. శాసన మండలిలో రాజధాని అమరావతి శ్మశానమన్న బొత్స వ్యాఖ్యలను ఖండించిన వైనం. వైసీపీ నాయకులు రాజధాని పట్ల కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారని ధ్వజం. మహిళల ఆర్థిక స్వావలంబనతో సమాజ పురోగతి సాధ్యమని కలెక్టర్ లక్ష్మీష పేర్కొన్నారు. గతంలో ఇంటికే పరిమితమైన మహిళలు ప్రస్తుతం అన్ని రంగాలని ప్రభావితం చేసే స్థాయికి ఎదగటం అభినందనీయమని తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమాన్ని సిపి రాజశేఖర్ బాబుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గతంలో ఇంటికి పరిమితమైన మహిళలు ప్రస్తుతం అన్ని రంగాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదగటం అభినందనీయమని చెప్పారు. పోరాట పటిమ కనపరిచిన రాణి రుద్రమాదేవి, సావిత్రిబాయి పూలే, సరోజినీ నాయుడు, కల్పనా చావ్లా తదితరులు ఎందరికో స్ఫూర్తి కలిగించారని చెప్పారు. చెప్పండి ఎన్ని టోటల్? ఒక టెక్నీషియన్ అండి, చెప్పండి సరే. ఒక్కసారి 100% ఛార్జింగ్ అవుతాయి. 100% ఛార్జింగ్ అంటే ఛార్జింగ్ ఎంత టైం పడుతుంది? 4 hours 20 minutes. 0 to 100 డొమెస్టిక్ లైన్లో ఛార్జ్ అయిపోతుంది. స్పెషల్ కనెక్షన్ అక్కడ బట్ దీనికి సపరేట్ ఛార్జర్ ఉంటుంది. ఆ ఛార్జర్ ద్వారా యూజ్ చేయాలి. అది పాట ఇది దీంతో విద్యార్థులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేపడుతున్నారు. ప్రపంచ స్థాయిలో మహిళా సాధికారత గురించి చెప్పుకోవడానికి, మహిళా సాధికారతలో మనం ఎంత పురోగతి సాధించాము, ఇంకా ఎంత సాధించాల్సి ఉంది అనే విషయంలో చర్చించుకోవడానికి, ఆ గ్యాప్ను కనుక ఐడెంటిఫై చేసుకుంటే, ఆ గ్యాప్ను ఐడెంటిఫై చేసి మనం ముందుకు ఎక్కడికి వెళ్ళాలా, సో ఏమే యాక్షన్స్ మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఉండాలా అనే దాన్ని నిర్ధారించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో
పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో, ప్రతి మండలాల్లో, ప్రతి కాన్స్టిట్యున్సీలో, అలాగే ప్రతి జిల్లాలో జరుపుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. అదే ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మార్కాపురంలో స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్కి హాజరవుతున్నారు. అక్కడి నుంచి సీఎం సార్ స్పీచ్ కూడా ఇప్పుడు రిలే కాబోతూ ఉంది. సర్ అయితే మాట్లాడతారో, స్టేట్ని అడ్రస్ చేస్తారో, మహిళా సాధికారత కోసం ప్రభుత్వ పథకాలు, ఆయన ఆలోచనలు, ఆయన విజన్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ఇప్పుడు విస్తారంగా సార్ చెప్పబోతారు. అది కూడా మీరు స్క్రీన్లో చూడవచ్చు. ప్రతి త్వరలోనే అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వగానే మా టెక్నికల్ టీం ఇక్కడే ఉంది, వాళ్ళు రిలే చేస్తారు. సీఎం సార్ స్పీచ్ని చక్కగా విన్న తర్వాత ఈ కార్యక్రమం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చాలామంది వాళ్ళ ఫీల్డ్లో అచీవ్ చేసిన మహిళలు వచ్చి ఉన్నారు, లీడర్స్ వచ్చి ఉన్నారు, ఎంటర్ప్రెనర్స్ వచ్చి ఉన్నారు. మీ అందరికీ మనం అభినందనలు తెలియజేసుకోవాలి, అలాగే సత్కారం కూడా చేయాలి. కాబట్టి సో ఈ కార్యక్రమాన్ని తిలకించాల్సింది కోరుతున్నాను. ఇంకా ఎన్టీఆర్ జిల్లా వరకు వస్తే మనము ఆ జిల్లాలో మహిళా సాధికారత కోసం ప్రతి ఆఫీసెస్లో, అలాగే ప్రతి స్థాయిలో, అంటే గ్రామ స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో, ఇంకా మన మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో కూడా సో అన్ని చోట్ల మహిళా పురోగతి కోసం, మహిళా అభివృద్ధి కోసం పెద్దపీటన వేస్తున్నామనేది కొత్తగా చెప్పాలి. నగరంలో మహిళలకి రక్షణ కల్పించేందుకు 1500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమానికి సిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీసీ కెమెరాల సంఖ్య 10,000కు పెంచుతామని చెప్పారు. గంజాయి తాగి మహిళలపై నేరాలకు పాల్పడే వారిని గుర్తించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మహిళా రక్షణ ప్రాధాన్యంగా ముందుకు సాగుతున్నాము. అందులో అన్ని జిల్లాలతో పోలిస్తే ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో వినూత్నంగా ముందుకు పోతున్నాం. జిల్లా కలెక్టర్ గారి సహకారంతో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఈరోజు పోలీస్ శాఖలో ఒక నూతన వరవడిని సృష్టిస్తూ ఈరోజు ముందుకు కదులుతున్నాం. ముఖ్యంగా మహిళల భద్రతకు సంబంధించి మనకు క్రైమ్ అనేది మీరు చూస్తుంటారు. రోజు రోజుకి క్రైమ్ పెరిగిపోతూ ఉంది. మహిళలకు రక్షణ మృగ్యమవుతూ ఉంది అని పత్రికలు ఘోషిస్తుంటాయి. అదేవిధంగా సమాజంలో ఒక ఆందోళన మొదలవుతున్న నేపథ్యంలో వాస్తవానికి ఇందులో మూలాలు శోధించాలన్న ఉద్దేశంతో ఈ మధ్యన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంది. గత 6-7 మంత్స్ క్రితము ఒక వల్నరబిలిటీ మ్యాపింగ్ అనేది ఒకటి చేయడం జరిగింది. ఎక్కడ మహిళ ఇబ్బందులు పడుతూ ఉంది, ఇటువంటి ప్లేసెస్ అన్నీ కూడా, వల్నరబుల్ ప్లేసెస్ అన్నీ కూడా మ్యాప్ చేసి, అంటే మహిళ ఎక్కడ యూటీజింగ్ గురవుతూ ఉంది, మహిళ ఎక్కడ ఇబ్బంది పడుతూ ఉంది, ఏ ప్లేసెస్లో ఓపెన్ డ్రింకింగ్ నడుస్తూ ఉంది, ఏ ప్లేసెస్లో గంజా నేరస్తులు తిరుగుతున్నారు, ఏ ప్లేసెస్లో బ్లేడ్ బ్యాచ్గా జరుగుతున్నారు, ఇటువంటి ప్లేసెస్ అన్నీ కూడా ఒకసారి జియో మ్యాప్ చేసి వాటి మీద పెట్రోలింగ్ చేయాలనే ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లో ప్రతి పోలీస్కి ఒక శాసన మండలిలో రాజధాని అమరావతి శ్మశానమని వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై అమరావతి బహుజన ఐకాస నేతలు మండిపడ్డారు. అధికారం కోల్పోయిన ఆ పార్టీ నాయకులు రాజధాని పట్ల కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చేస్తున్న దుష్ప్రచారాన్ని సహించబోమని స్పష్టం చేశారు. శాసన మండలిలో రాజధాని అమరావతి శ్మశానమని వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై అమరావతి బహుజన ఐకాస నేతలు మండిపడ్డారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్సీలు రాజధాని ఘోస్ట్ సిటీ అని, శ్మశానమని వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలియజేశారు. విజయవాడలో ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమరావతిపై కక్షపూరితంగా వ్యవహరించి రైతుల్ని, మహిళల్ని తీవ్రంగా వేధించిందని తెలిపారు. అధికారం కోల్పోయిన ఆ పార్టీ నాయకులు రాజధాని పట్ల కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చేస్తున్న దుష్ప్రచారాన్ని సహించబోమని స్పష్టం చేశారు. దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించి బొత్సాపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. 6 ప్రాణాలు పోయినా సరే ఇంకా విచారణ పర్వం ఏ దశలో ఉంది, ఈ అన్ని అంశాల గురించి కూడా మాట్లాడటానికి రాలా మీ అందరి ముందు. నేను ఒక మాటే మాట్లాడుతున్నా. ఇటీవల శాసన మండలిలో ఆనాటి బొత్స సత్యనారాయణ గారు అమరావతిని ఎడారి అని అన్నాడు. మేము ఎంతో ఆవేదన చెందాం. బొత్స సత్యనారాయణ గారు ఎప్పుడైతే అమరావతినే శ్మశానం అని అన్నాడో, స్పీకర్ గారేమో ఎడారి అన్నాడు, మరొక ఆయన వచ్చి కమ్మోలదన్నాడు, ఇంకో ఆయన వచ్చి భూములు అసలు పనికిరావన్నాడు,
ఇంకొక ఆయన వచ్చి అసలు ఇక్కడ మనుషులే జీవించటం లేదు, జంతువులు జీవిస్తున్నారు అన్నాడు. ఇష్టానుసారంగా మాట్లాడారు. అమరావతి ఉద్యమకారులు కూడా పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, వాళ్ళు లంచగొండులు అన్నారు, వ్యాపారులు అన్నారు, దుర్మార్గులు అన్నారు. విపరీతమైన హననం చేశారు. లేడి పిల్ల మీద కనుక తొడేలు మందపడ్డట్టుగా కాలొకడు చెయ్యొకడు అమరావతిని నాశనం చేశారు. దానికి మహిళలు క్రోధించి, కోపించి, దుఃఖించి ఉద్యమ శంకారాలు పూరించారు. మళ్ళీ ఇప్పుడు అదే బొత్స సత్యనారాయణ అమరావతి శ్మశానం అని నేను అన్నాను, అంటాను, కట్టుబడి ఉంటాను. సమాజంలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమైనదని, గృహిణిగా కుటుంబాన్ని సంరక్షించుకుంటూ నేడు సామాజిక బాధ్యతల్ని కూడా మహిళలు ఎంతో నిర్వహించుకోవటం గొప్ప విషయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చేవూరి రామస్వామి పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలని అందిపుచ్చుకొని మహిళలు స్వయం సమృద్ధి సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చేవూరి రామస్వామి ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు భీమవరపు నీరజ నేతృత్వంలో శనివారం చిట్టినగర్ విశ్వ బ్రాహ్మణ కళ్యాణ మండపంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేవూరి రామస్వామి మాట్లాడారు. రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణుల పురోగతికి సలహాలు, సూచనలు చేశారు. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫిరంగి చంద్రశేఖరాచారి, కుప్పిలి సూర్యనారాయణ, గౌరవ మహిళా అధ్యక్షురాలు సావిత్రి, చిప్పాడ చందు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం రిజిస్టర్ నెంబర్ 563/73 రాష్ట్ర అధ్యక్షుడినైన చేవూరి రామస్వామి అనే నేను, రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి గారైనటువంటి ఫిరంగి చంద్రశేఖరాచారి గారు, రాష్ట్ర సంఘం గౌరవాధ్యక్షుడు అయినటువంటి కుప్పిలి సూర్యనారాయణ, అన్నమయ్య జిల్లా నుంచి జిల్లా అధ్యక్షులైనటువంటి వెలిగారం వెంకటేశ్వరాచారి గారు, అలాగే నెల్లూరు జిల్లా కావలి నుంచి హరీష్, అలాగే వెంకటేశ్వరరావు గురజాల మండలం పల్నాడు గురజాల మండలం నుంచి వెంకటేశ్వరరావు గారు, త్రయంబకాచారి గారు, మొత్తయ్య గారు, మా రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి తిరుపాలాచారి గారు, నెల్లూరు జిల్లా అధ్యక్షులైనటువంటి సుబ్రహ్మణ్యం గారు మరియు విజయాచారి గారు ప్రధాన కార్యదర్శి, వీరందరూ కూడా ఈ రోజు ఇక్కడికి అనేక మంది అనేక జిల్లాల నుంచి కూడా ఇక్కడికి తరలి రావడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయం. ఈరోజు ముఖ్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనగానే అందరం కూడా మనలో ప్రతి ఒక్కరూ కూడా స్పందించవలసినటువంటి విషయం. ఎందుకంటే ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఈ విషయం మనందరికీ కూడా తెలుసు. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడే దేవతలు ఉంటారు అనేటటువంటిది. ఎందుకంటే మనం స్త్రీమూర్తిని ఎంత గౌరవంగా చూసుకుంటామో ఈ జాతి అంత త్వరగా ముందుకు వెళ్ళడానికి, అభివృద్ధి పదంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మహిళా సాధికారతపై ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి పెట్టిందని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అందిపుచ్చుకొని మహిళల స్వయం ప్రతిపత్తిని సాధించాలని ఎంపీ కేశినేని చిన్ని సతీమణి కేశినేని జానకీదేవి తెలిపారు. తల్లులు పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ ఆషా బేగం ఆధ్వర్యంలో విమెన్స్ డే సెలబ్రేషన్స్ కొత్తపేట గణపతిరావు రోడ్లోని ఏఎస్ ఫంక్షన్ హాల్లో జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సతీమణి కేశినేని జానకీదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ వృత్తుల్లో నైపుణ్యత కలిగిన 5 మహిళల్ని సన్మానించారు. ఈ సందర్భంగా జానకీదేవి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. మహిళా సాధికారత కోసం ఎన్డీఏ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. పథకాలను అందిపుచ్చుకొని అన్ని రంగాలలో మహిళలు అభివృద్ధి సాధించాలని కోరారు. విజయవాడ కేబిఎన్ కాలేజీలో యూజీసీ విమెన్స్ స్టడీ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని సతీమణి కేశినేని జానకి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా ఉపాధ్యాయులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఎంటర్ప్రెన్యూర్గా మారేందుకు మహిళా ఉపాధ్యాయులు మహిళల్లో స్వయం ఉపాధి రంగంపై అవగాహన పెంచాలని అన్నారు. మహిళలందరూ ఆత్మరక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతుల్ని ప్రదానం చేశారు. అపురూపమైన మహిళా మనులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలందరూ కూటమి ప్రభుత్వంలో ఆనందంగా ఉన్నారని నాకు ఈ రోజు సభలకి వచ్చినప్పుడు అనిపిస్తా ఉంది. వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2024
47 స్వర్ణాంధ్రప్రదేశ్కి పిలుపునిచ్చారు. అందుకని నా అంతు సాయంగా మహిళలందరికీ రుణాలు MSM డ్వాక్రా మరియు డ్వాక్రా రుణాలు అవన్నీ కూడా వారికి నేను చెప్పడం జరిగింది. అలాగే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి, చదువు యొక్క ముఖ్య పాత్ర గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగే కాకుండా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి 47% సబ్సిడీలు అందుతాయని, వారు ఎటువంటి పారిశ్రామికవేత్తలుగా తయారవ్వచ్చని, ఏమన్నా పెట్టుకోవటం కూడా చేసుకోవచ్చని, అలాగే సూక్ష్మ మధ్య చిన్న రుణాలు కూడా, చిన్న పరిశ్రమలకి కూడా అన్నిటికీ రుణాలు వస్తాయని చెప్పడం జరిగింది. మహిళలందరినీ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు పయనించమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ప్రపంచ మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేసినేని జానకి గారు రావటం మాకు చాలా ఆనందం కలిగిస్తుంది. ఈ రోజు మనం చూస్తే మహిళలపై ఏదైతే గత ప్రభుత్వంలో దౌర్జన్యాలు జరిగినాయో అవి తగ్గుముఖం పట్టినాయి. ఎప్పుడైతే మహిళలపై దౌర్జన్యాలు పూర్తిగా తగ్గిపోతాయో ఆ రోజే ప్రపంచ మహిళా దినోత్సవం అని తెలియజేస్తున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారితకు ప్రయత్నిస్తూ ఆ దశలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పయనిస్తున్నారు. నారా లోకేష్ గారు ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రంలో మహిళా సాధికారిత జరగాలంటే 1,40,000 మహిళలకు పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని ఆయన కోరటం జరిగింది. అలాగే తెలుగు మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మారేందుకు మహిళా ఉపాధ్యాయులు మహిళల్లో స్వయం ఉపాధి రంగంపై అవగాహన పెంచాలని ఎంపీ కేసినేని శివనాథ్ సతీమణి కేసినేని జానకి లక్ష్మి సూచించారు. మహిళలు అందరూ ఆత్మరక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఒక 12 స్వింగ్ మిషన్ ఉండదండి. సో ఇక్కడ మేము అది నేర్పించుకుంటున్నాం జరుగుతుంది ఆ ప్రోగ్రామ్ అనేది. దాన్ని నేను ఎంతో గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఆ ప్రోగ్రామ్ మేము చేస్తున్నామని మేడం. అలాగే అది కాకుండా మేడం మేము స్కేటింగ్ అనేది, అలాగే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్, కరాటే ట్రైనింగ్ ఫ్రీగా నేర్పిస్తున్నాం. ఒక కంప్లీట్గా 2005 నుంచి ఒక ట్రైనర్ని పెట్టి త్రూ అవుట్ ద ఇయర్ ఆ యాక్టివిటీ రన్ చేస్తూ ఉంటాం మేడం. అలాగే థర్డ్ ప్రైజ్ లెగసీ మంచి ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఉన్నారండి. ఎవరో తెలుసా? మనకందరికీ ఎగ్జాంపుల్ మన గౌరమ్మ గారే. చంద్రబాబు గారిని వెనక నుండి నడిపించేది ఆయనండి. ఆయన ఎప్పుడైనా ఫ్యామిలీని పట్టించుకున్నారండి? అంతా గౌరమ్మ గారే. అలాగే మనమందరము కూడా, మీరు కూడా మీ కాళ్ళ మీద నిలబడి మీ ఫ్యామిలీకి సపోర్ట్ ఇచ్చి మీ పిల్లల్ని బాగా చదివించుకుని అన్ని బాగా చేసుకోవాలండి. అలాగే పిల్లలు ఈ రోజుల్లో నెక్స్ట్ మీకు పుట్టే జనరేషన్ చెప్పిన మాట వినరండి, నేను చెప్తున్నా. కాకపోతే మిమ్మల్ని ఎగ్జాంపుల్గా తీసుకుని, అంటే మీరు చెప్పిన మాట వినరు అంటే నెగిటివ్గా తీసుకోవద్దు. ఆ ఆలోచనలు వేరు. మీరు ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఉంటే మీ ఐడియాస్ తీసుకుని వాళ్ళు ఇంకా బాగా గ్రో అవుతారు. అంతకుముందు ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల చదువుకుంటే ఫ్యామిలీ మొత్తం చదువుకున్న వాళ్ళు అవుతారు అని ఒక సామెత ఉండేది. ఇప్పుడు అలా కాదు. ఇంట్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ని సృష్టించగలం. ఎందుకంటే దే గెట్ మోటివేటెడ్. సో మీరందరూ కూడా మోటివేషన్, మీరు ఎంటర్‌ప్రెన్యూర్స్ అయ్యి మీ పుట్టబోయే నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్ మోటివేట్ చేస్తారని అనుకుంటున్నానండి. చేస్తారా? అప్పుడు వస్తా మళ్ళీ.
నాకు సమయం కొద్ది తక్కువగా ఉండటం వల్ల అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని లోటస్ సెక్టర్ 1లో మహిళా దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. మహిళలకి వన్నె తెచ్చే విధంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలతో మహిళా దినోత్సవ వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. విజయవాడ లోటస్ సెక్టార్ 1 నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు దూపాటి శ్రీదేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే సతీమణి సుజాత, డిప్యూటీ కమిషనర్ సృజన, ఏపీసీ ఆర్డీఏ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ, ఏసీపీ శ్రవంతి రాయ్తో కలిసి పాల్గొన్నారు. ఈ వేడుకలలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి రంగంలో మహిళలు ముందడుగు వేస్తూ అనేక మందికి స్త్రీలకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. స్త్రీ శక్తి అంతకంతకు అభివృద్ధి చెంది ప్రతి రంగంలోనూ రాణించాలని, ఉన్నత స్థానాలను అధిరోహించాలని తెలియజేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన దూపాటి శ్రీదేవి ముఖ్య అతిథులకి చిరు సత్కారం చేశారు. ఈ వేడుకలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. నమస్కారం, నా పేరు దూపాటి శ్రీదేవి. శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల నేను ఏదో ఒక ప్రోగ్రాం చేస్తున్నాను. అలాగే ఈసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓన్లీ లోటస్ సెక్టార్ 1 మహిళలు మాత్రమే నేను ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేశాను. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. లోటస్ లో ఉన్న మహిళలందరూ వచ్చారు, సెక్టార్ 1 లో ఉన్న మహిళలందరూ. అలాగే డిప్యూటీ కమిషనర్ సృజన గారు వచ్చారు, డాక్టర్ రమ్య గారు వచ్చారు, ప్రవీణ ఏపీసీఆర్టీఏ జాయింట్ డైరెక్టర్ గారు వచ్చారు, ఏసీపీ. నిజంగా ఆనందించాల్సిన విషయం ఏంటంటే ఏసీపీ గారు శ్రవంతి రాయ్ గారు కూడా వచ్చారు. అలాగే మా ముఖ్య అతిథి బోండా సుజాత గారు. ఆ మహిళలు ఎక్కడుంటే అక్కడ ఆవిడ చక్కగా అభినందించడానికి వస్తుంటారు. మమ్మల్ని కూడా అభినందించడానికి వచ్చారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి వాళ్ళకి ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఈ రోజు మనం అంటే ప్రతిరోజు మహిళలు ముందడుగు వేస్తూ వస్తున్నారు. కాకపోతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేమందరం ఒక చోట గ్యాదర్ అయ్యి సరదాగా ఆటలతో పాటలతో విద్యావంతులైన వాళ్ళకి సత్కరించుకొని, అలాగే వాళ్ళు చెప్పే మంచి మంచి మాటలు విని మేము ముందుకు అడిగేద్దామన్న ఉద్దేశంతో మేము ఈ రోజు ఈ గ్యాదరింగ్ చేశాము. నిజంగా ఇంతమంది రావటం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంతమంది వస్తారని, కానీ చాలా మంది వచ్చారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ప్రతి రంగంలో మహిళ ముందుండాలి, ముందు రాణించాలి అన్న ఉద్దేశంతో ప్రతి మహిళ ముందుకు అడుగేస్తున్నారు. వారందరికీ నగరంలోని క్యోయికు కరాటే అకాడమీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ బల్లం కిషోర్ తెలిపారు. సమాజంలో మహిళలకి సముచిత స్థానాన్ని అందించి మహిళల స్థాయిని, గౌరవాన్ని పెంచడంలో భారతీయులు ఎప్పుడు ముందుంటారని ఆయన చెప్పారు. నగరంలోని క్యోయికు కరాటే అకాడమీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా క్యోయికు కరాటే అకాడమీ విద్యార్థినుల తల్లులకి సన్మానం చేయడం జరిగింది. తదనంతరం బాలికల తలపై టైల్స్ బ్రేకింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ బల్లం కిషోర్ మాట్లాడారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ అకాడమీలోని బాలికలు శక్తి సామర్థ్యాలతో క్లిష్టతరమైన పనులు కూడా సులభంగా చేస్తూ కరాటేలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని చెప్పారు. మహిళలు పోలీసులుగా, దేశాన్ని కాపాడే వీర నారీమణులుగా, అధ్యాపకులుగా, న్యాయవాదులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, రాజకీయ నాయకులుగా, సామాజిక కార్యకర్తలుగా అనేక రంగాల్లో తమ సేవలను సమాజం కోసం అందిస్తూ వస్తున్నారని కొనియాడారు. భారతీయ సమాజంలో మహిళలకి సముచిత స్థానాన్ని అందించి మహిళల స్థాయిని, గౌరవాన్ని పెంచడంలో భారతీయులు ముందుంటారని చెప్పారు. కార్యక్రమంలో చీఫ్ ఎగ్జామినర్ కన్నా, విద్యార్థినుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మా అకాడమీలో, కరాటే అకాడమీలో ఉత్తమంగా రాణించిన, ముందుకు వచ్చి అన్ని రంగాల్లో ముందుకెళ్తున్న మా స్టూడెంట్స్కి, మా బాలికలందరికీ పూర్తి ఆశీస్సు అందజేస్తున్నాను. అదేవిధంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళ పేరెంట్స్ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, మహిళా దినోత్సవం అనగా అంతే ఈరోజు జరిగే పరిణామాలన్నింటిలోనూ చూసుకుంటే ప్రతి విషయంలోనూ మహిళలు అన్నిట్లో ముందున్నారు. మనం అనుకున్న రంగాలు, ప్రతి రంగంలోని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి దగ్గర నుంచి ప్రతి రంగంలోనూ మహిళలు ముందుంటమే కాకుండా మేము దేనికి తీసుకోమని చెప్పి ముందుకు వచ్చే విధంగా, కానీ అదేవిధంగా ఈ కరాటే అకాడమీ ద్వారా, కరాటే అకాడమీలో కూడా మా స్టూడెంట్స్ బాలికలందరూ అన్ని రంగాల్లోనూ మొన్న జరిగిన నేషనల్స్లో కానీ, అదేవిధంగా ప్రతి బ్రేకింగ్ ఈవెంట్స్ కానీ, ప్రతి స్టోన్ ఈవెంట్స్లో కానీ ప్రతి ముందుంటమే కానీ, అలా కాకుండా జరిగిన ప్రతి ఈవెంట్లో కూడా ముందుండి, మన జరిగిన నేషనల్ ఈవెంట్లో కూడా ముందుండి ప్రైజ్ మా అందరు గర్వకారణం నిలవడమే కాకుండా నాకు కానీ, మా ఇన్స్టిట్యూట్కి కానీ, అలాగా వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళు చదువుకున్న పాఠశాలకి గర్వకారణం నిలిచారు. అదేవిధంగా ముఖ్యంగా మహిళలు
బాలికలు కానీ వాళ్ళు దృఢ నిశ్చయంగా వాళ్ళకి కావాల్సింది మనం అందజేస్తే వాళ్ళు నేను చెప్పినట్టు బలమైన బాలికలు వాళ్ళ కోసమే కాదు, వాళ్ళు సమాజాన్ని. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు భగత్ సింగ్ ఆటో వర్కర్స్ యూనియన్ చలివేంద్రాన్ని ప్రారంభించడం ఆహ్వానించదగ్గ విషయమని కార్పొరేటర్ బోయ సత్యబాబు తెలిపారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు భగత్ సింగ్ ఆటో వర్కర్స్ యూనియన్ చలివేంద్రాన్ని ప్రారంభించడం ఆహ్వానించదగ్గ విషయమని కార్పొరేటర్ బోయ సత్యబాబు పేర్కొన్నారు. గత 20 సంవత్సరాలుగా చలివేంద్రాలను ప్రతి ఎండాకాలంలో నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఎండలు ఎక్కువగా ఉంటాయని, శాస్త్రవేత్తల హెచ్చరికల మేరకు అవకాశం ఉన్నవారు చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆదివారం భగత్ సింగ్ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో రాఘవరెడ్డి రోడ్లో పొట్టి శ్రీరాముల ఇంజనీరింగ్ కాలేజీ వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ బోయ సత్యబాబు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ చలివేంద్రాలను ప్రారంభించాలని చెప్పారు. గత 20 సంవత్సరాలుగా యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి ఎండాకాలంలో చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ సంవత్సరం బోయ, ముసలి తల్లి, విడుదల రమణమ్మ, చిల్లారాజు జ్ఞాపకార్థంగా చలివేంద్రాన్ని ప్రారంభించారని చెప్పారు. ఈ సందర్భంగా క్రీడాకారిణి సత్యను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కేబిఎన్ కాలేజీ పీటీ జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. కాలేజీలో పీటీగా పనిచేస్తున్నటువంటి హేమచంద్ర గారు మన దేశానికి ఇంటర్నేషనల్ స్థాయిలో అవార్డులు తీసుకొచ్చారు. సో అలాగే ఇప్పుడు మన డివిజన్లో కూడా మన విజయవాడకి చాలా గర్వకారణంగా ఎంతోమంది క్రీడాకారుల్ని తీర్చిదిద్ది అనేక మంది క్రీడా స్ఫూర్తితో సంతోషదాయకం. ఈ ఎండలో మార్చిలోనే మండిపోతున్న పరిస్థితి, ఈ ఏడాది ఇంకా మరింతగా ఎండలు తీవ్రంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా మరి వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ వేసవిలో అత్యధిక చోట్ల, ఎక్కువ చోట్ల చలివేంద్రాలని ప్రారంభించే విధంగా నగరపాలక సంస్థ కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే విజయవాడ నగరంలో ఉన్నటువంటి అనేక స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు, వివిధ రాజకీయ పక్షాలు అన్ని కూడా ఈ వేసవి కాలం ప్రజలు ఎవరు కూడా దాహార్తికి లోను కాకుండా, ఇబ్బంది పడకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ భగత్ సింగ్ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటి వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు మన విజయవాడ 50 డివిజన్ సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఉత్తమ క్రీడాకారిణి మహిళగా మరి కేబిఎన్ కాలేజీలో బీకాం చదువుతున్నటువంటి బి సత్య మరి 50 డివిజన్ నుంచి ఉత్తమ మహిళా క్రీడాకారిణిగా నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా బి సత్యకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ది చేంజ్ మేకర్ సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకి కృత్రిమ అవయవాలు, సహాయక పరికరాలను అందించే కార్యక్రమం ఆదివారం జరిగింది. వన్టౌన్లోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం సివి రెడ్డి చారిటీస్ భవనంలో సంస్థ నిర్వాహకులు అంజు అగర్వాల్, ఆర్యన్ జైన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది వికలాంగులకి కృత్రిమ అవయవాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. అంగ వికలాంగులైన వారికి కృత్రిమ అవయవాలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. గత 3 రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో సుమారు 225 మందికి కృత్రిమ అవయవాలు, సపోర్టు పరికరాలను అందజేశామని చెప్పారు. ప్రభుత్వం తమకు సహకరించి నగరంలో అవసరమైన స్థలాన్ని కేటాయిస్తే జైపూర్లో వలె ఇక్కడ కూడా కృత్రిమ అవయవాలను ప్రజలకు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ మహాదేవ్ అప్పాజీ, కూటమి నాయకులు మైలవరపు దుర్గారావు మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన వి చేంజ్ మేకర్స్ నిర్వాహకులు అంజు అగర్వాల్, ఆర్యన్ జైన్లను అభినందించారు. అందరూ
Basically, we want everyone, all the people of our age and the youth of not just Vijayawada, all over AP and Telangana, to know what we are doing here and to get inspired and conduct more and more events so that all over India or AP, people can be served with this cause at free and thanks to the venue, like CV Charity Reddy House, who has sponsored us and who has helped us to conduct this big event and made a huge success out of this. Thank you, sir. Agrawal from Hasi Foundation and Aryan Jain from the Change Makers of Vijayawada వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఒక క్యాంప్ ఆర్గనైజ్ చేశారు. నేను భగవాన్ మహావీర్ వికలాంగ్ సహాయతా సమితి హైదరాబాద్ తరఫు నుంచి వచ్చాను. ఇక్కడ ఈ క్యాంప్ లో దాదాపు 225 కి ఆర్టిఫిషియల్ లిమ్స్, మళ్ళీ క్యాలిపర్స్, మళ్ళీ హ్యాండ్స్, మళ్ళీ వీల్ చైర్, ఇవి అన్ని అవకరాలు ఉచితంగా ఇచ్చాను. ఆర్యన్, you please explain to them in detail. So we are జైన్ గారు మహావీర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి హైదరాబాద్లో కింగ్ కోటి హాస్పిటల్లో ఎవ్రీడే ఏదైతే ఈ జైపూర్ లేక్ కాన్సెప్ట్ ఉందో, ప్రతి ఒక్కరికి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా అక్కడ ఈ జైపూర్ లేక్స్ ఫ్రీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ విజయవాడ నగరంలో ఇంతకుముందు 2021లో పెట్టారు. ఇప్పుడు చేంజ్ మేకర్స్ అనే ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళు అందరూ చాలా చిన్న వయసు వాళ్ళు కానీ పెద్ద హృదయంతో విజయవాడ నగరంలో ఆన్లైన్ ద్వారా అందరికీ ఇంతకుముందు 1 వీక్ నుంచి వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ప్రభుత్వ విభాగాల నుంచి కూడా వాళ్ళకి ఎవరైతే వికలాంగులు డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అందిస్తూ, ఇంకా అలాగే ప్రైవేట్గా ఉన్న ఎవరైతే సొసైటీలు ఉన్నాయో వాళ్ళందరి ద్వారా కూడా వీళ్ళందరికీ సమాచారం పంపించి ఈ 3 రోజుల నుంచి 7-8 తారీఖుల్లో ఇక్కడ సివి రెడ్డి చారిటీస్ ట్రస్ట్ దగ్గర రోజుకి దగ్గర 80 నుంచి 100 మెంబర్స్కి ఈ రోజు చివరి రోజు ప్రతి ఒక్కరికి ఎవరైతే డిజేబుల్డ్ బై గాడ్ డిజేబుల్డ్గా వాళ్ళకి జన్మ వచ్చింది, వీళ్ళు మన దేవుళ్ళు, మనకి మళ్ళీ నడవడానికి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి అవకాశం కల్పించడానికి సార్ ఇంద్రమల్ జైన్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఈ చేంజ్ మేకర్స్ వాళ్ళ ద్వారా ప్రజలకి నిజంగా ఇలాంటి అవకాశం కల్పించడం చాలా వాళ్ళంత ఎంత అభినందించినా తక్కువ అవుద్ది. అలాగే ఈ సివి రెడ్డి చారిటీస్ కూడా and also we are providing wheelchairs, crutches and sticks. So I want you guys to know this cause and please support this. Over to you. Now Anuj, వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహిళల ఆర్థిక స్వావలంబనతో సమాజ పురోగతి సాధ్యమన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీష. మహిళలు అన్ని రంగాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదగటం అభినందనీయమని ప్రశంస. నగరంలో మహిళలకి రక్షణ కల్పించేందుకు 1500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్న నగర సిపి రాజశేఖర్ బాబు. సీసీ కెమెరాల సంఖ్య 10,000కు పెంచుతామని వెల్లడి. గంజాయి తాగి మహిళలపై నేరాలకు పాల్పడే వారిని గుర్తించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్న సిపి. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై అమరావతి బహుజన ఐకాస నేతల ఆగ్రహం. శాసన మండలిలో రాజధాని అమరావతి శ్మశానమన్న బొత్స వ్యాఖ్యలను ఖండించిన వైనం. వైసీపీ నాయకులు రాజధాని పట్ల కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.